దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం సంఖ్యాకాండము 9:23. యెహోవా మాట చొప్పున వారు తమ గుడారములు వేసుకొనిరి, యెహోవా మాట చొప్పున వారు ప్రయాణం చేసిరి. మోషే ద్వారా యెహోవా చెప్పిన మాటను బట్టి యెహోవా ఆజ్ఞానుసరించి నడిచిరి. చూడండి, దేవుడైన యెహోవా ఇశ్రాయేలు ప్రజలకు వారి ప్రయాణ విషయంలో కానీ, వారు తమ గుడారములు వేసుకునే విషయంలో, అలాగే దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనే విషయంలో ఏదైతే మోషే ద్వారా దేవుడు వారికి తెలియచేసేవారో ఆ మాటలన్నిటినీ కూడా తప్పకుండా వారు గైకొని వారు ముందుకి కొనసాగారు. చూడండి, మరి దేవుని యొక్క మాటలో జీవం ఉంది. దేవుని యొక్క మాట మనుషుని యొక్క మాట వంటిది కాదు. ఆయన మాట సెలవిచ్చారు అంటే ఆయన యొక్క మాట తప్పకుండా ఆయన నెరవేరుస్తారు. అయితే ఆయన మాట ఎవరైతే వింటారో వారికి మేలు కలుగుతుంది, క్షేమం కలుగుతుంది. వారు ఆయన మాట ప్రకారం జీవించినప్పుడు, దేవుని యొక్క మాటను శ్రద్ధగా విన్నప్పుడు దేవుని యొక్క దీవెన వారి మీదకి దేవుడు అనుగ్రహిస్తారు. దేవుని యొక్క మాట ప్రకారము ఎవరైతే జీవిస్తారో వారు ఆయన మహిమను తప్పకుండా చూస్తారు. మరి దేవుని యొక్క మాటలను గైకొనకుండా ఈ లోక మనుషుల యొక్క మాటలను గైకొని మనం వెళ్తున్నప్పుడు ఎంతగానో మనకి లోకంలో ఎన్నో ఇబ్బందులు, సమస్యలు, వేదనలు, దుఃఖములు ఎదురవుతూ ఉంటాయి. అయితే ప్రభు యొక్క మాట మనం విని వెళ్తున్నప్పుడు, మనము జీవిస్తున్నప్పుడు ఎటువంటి సమస్యలు, ఇబ్బందులు వచ్చినప్పటికీ అవి మనల్ని ఏమీ చెయ్యవు. ఆయన యొక్క మాట మనకి ఆ సమయంలో ఎంతో గొప్ప ధైర్యాన్ని, నెమ్మదిని, ఆదరణను కలుగచేసి మనల్ని బలపరుస్తుంది. కనుక దేవుని యొక్క మాటను మనము గైకొనాలి. దేవుని యొక్క మాట ప్రకారము మీరు జీవించినట్టయితే ఆయన మీ యొక్క సమస్త విషయాలలో మీకు సమస్తాన్ని అనుగ్రహించి మీకు తోడయుండి గొప్పగా నడిపిస్తారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మాటలు వింటున్నాను బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి బలపరిచి దీవించండి. నీ మాట వినే ప్రజలుగా వీరిని ప్రభా ఆశీర్వదించండి. నాయన ఈ దినము తండ్రి వారి కుటుంబానికి, వారికి, వారి పని పాటలందు, వ్యాపారాలు, ఉద్యోగాలు, చదువుల్లో, వారి ప్రయాణాల్లో, వారి సమస్త విషయాల్లో, వారి ఆరోగ్య విషయంలో, వారి ఆహార విషయంలో, అయ్యా వారి కుటుంబంలో భార్య భర్తల మధ్య, పిల్లలు, తల్లిదండ్రులు, తోబుట్టువులు, ఇంటివారులు, అయ్యా సమస్త నాయన విషయాల్లో వారికి దినమంతా తోడుగా ఉండండి. వారి యొక్క నాయన అయ్యా తండ్రి ప్రార్థనలు ఆలకించండి. వారికి ఇంకా నీ యొక్క దైవ జ్ఞానమునిచ్చి నడిపించండి. నీ మాట వినే మనస్సు, బుద్ధిని వారికి కలిగి చేయమని అడుగుచున్నాం. వారి నీ యొక్క మాట వినకుండా వారి హృదయంలో కఠినత్వం ఉందేమో తండ్రి, అది తొలగించి నీ మాటకు లోబడే మనస్సును, నీకు విధేయత చూపించే మనస్సును వారికి ఇప్పుడే కలిగచేయమని, ఈ దినమంతా వారికి నీ కాపుదల మెండుగా అనుగ్రహించి కాపాడమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.